హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం ఒక గొప్ప ఫోర్ట్ గురించి, ఆ చుట్టుపక్కల ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే జైసల్మేర్. ఈ జైసల్మేర్కి ఎలా వెళ్ళాలి, అది ఎక్కడ ఉంది, ఆ చుట్టుపక్కల ఏమేమి బాగుంటాయి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకొకటి ఏంటి అంటే, మేము చేసిన కంటెంట్ కాకుండా మీకు ఏదైనా సపరేట్గా ఒక టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కనుక ఆ టూర్ ప్లేస్ని మీకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో జైసల్మేర్కి ఎలా వెళ్ళాలి అంటే, మనకి జైసల్మేర్కి డైరెక్ట్గా ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో జైసల్మేర్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ రెండు ఉన్నాయి. సో ఇదేంటి అంటే, మనకి తార్ ఎడారి తెలుసు కదా అందరికీ. సో తార్ ఎడారి దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఈ జైసల్మేర్ ఫోర్ట్కి ఈ జైసల్మేరు అంటే ఏంటి అంటే, జైసల్ అనేది ఆ రాజు పేరు అనమాట, ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజు పేరు. మేరు అంటే పర్వతం అనమాట. సో ఈ జైసల్మేరు ఆ ప్లేస్లో ఉంది కాబట్టి జైసల్మేరు అంటారు. సో ఈ ఫోర్ట్ మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫోర్ట్ని లివింగ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం చాలా పురాతనమైన రాజులు కట్టించిన ఫోర్ట్స్ కానీ వాటిని టూరిస్ట్ ప్లేసెస్ కానీ యూజ్ చేస్తున్నాం, కానీ అందులో జనాలు ఉండటం కానీ ఆ స్టేయింగ్ కానీ అది ఎక్కడ ఉండేది కాదు. కానీ ఈ ఫోర్ట్లో మాత్రం చాలామంది అరౌండ్ మనకి ఒక 100, 200 to 300 ఫ్యామిలీస్ ఈ ఫోర్ట్లో ఇంకా నివసిస్తున్నారని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఈ ఫోర్ట్ కూడా మనకి శాండ్ స్టోన్స్తో కట్టారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫోర్ట్ని గోల్డ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది మనకి మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంలో ఆ లైటింగ్ పట్టడం వల్ల అది గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. మనకి ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ టైంలో కొంచెం మనకి లైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి తేనె రంగులో కనిపిస్తుంది. సో ఫోర్ట్ చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫోర్ట్ లోపల చాలా మంది నివసిస్తున్నారు. ప్లస్ ఇంకా పాతకాలపు వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కానీ లేదంటే ఆయుధాలు కానీ ఇంకా ఆ ఫోర్ట్ లోపలే కొన్ని ప్లేసెస్ లోపల వాళ్ళు అలా పెట్టి ఉంచారనమాట జాగ్రత్తగా. అవి మన ఫోర్ట్ లోపలికి వెళ్ళి విజిట్ చేసేటప్పుడు అవన్నీ చూడొచ్చు. సో ఈ ఫోర్ట్ లోపల కొన్ని ప్యాలెసెస్ అలాగే ఉన్నాయి. ఆ ప్లేసెస్ ఏంటి అంటే నట్మల్ కి హవేలీ. ఈ హవేలీ ఏంటి అంటే ఆ టైంలో రాజులు వాళ్ళు ఉండటానికి ఈ ప్యాలెస్లో ఉండేవాళ్ళు అనమాట. ఈ ప్యాలెస్ అరౌండ్ మనకి 4 స్టేర్స్ 5 స్టేర్స్ అలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది రాజ్ మహల్ అని కూడా అంటారు. పక్కనే రాణి మహల్ కూడా ఉంటుంది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫోర్ట్ లోపలికి మనకి చూడటానికి పాతకాలంలో వాళ్ళు వాడిన కత్తులు కానీ లేదంటే వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఈ ఫోర్ట్ లోపల ఒక రూమ్లో స్టోర్ చేసి ఉంచారు. మనకు అది మనం ఎలాగైతే మ్యూజియంలో చూస్తామో అలాగా దాని లోపల సేవ్ చేసి ఉంచారనమాట. సో లోపల మనకి వెళ్ళి చూడొచ్చు. ఈ ఫోర్ట్ మనకి ఈ ప్యాలెస్ పైకి ఎక్కి చూస్తే పైనుంచి మనకి ఆ చుట్టుపక్కల ఫోర్ట్ మొత్తం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చుట్టుపక్కల మనకి వాళ్ళ ఇల్లులు కానీ ఆ చుట్టుపక్కల ప్లేసెస్ కానీ అన్నీ కనిపిస్తాయి అనమాట. అంత ఎత్తులో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని తర్వాత ఇంకొక ప్యాలెస్ కూడా ఉంది. ఇంకోటి ఏంటి అంటే పట్వన్కి హవేలీ. ఇదేంటి అంటే ఆ టైంలో ఒక గొప్ప వ్యాపారి, ధనిక వ్యాపారి ఏం చేశాడంటే ఈ ప్యాలెస్ని కట్టించాడు అనమాట. ఈ ప్యాలెస్ని తను కన్స్ట్రక్ట్ చేయడానికి శాండ్ స్టోన్తో అరౌండ్ 55 years పట్టిందని చెప్పేసి చెప్తుంటారు. సో అంత బ్యూటిఫుల్గా కట్టించారనమాట ఆ ప్యాలెస్ని. మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది ఇది 55 years పట్టింది అంటే ఆశ్చర్యం ఏం లేదని. ఆ టైంలో మళ్ళీ ఏంటి అంటే మనలాగా ఇసుక, సిమెంట్, కాంక్రీట్ కాకుండా ఓన్లీ శాండ్ స్టోన్స్తో నీట్గా కార్వ్ చేసి బాగా బ్యూటిఫుల్గా చేపించారనమాట. ఈ ప్యాలెస్ లోపల కూడా వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కానీ అవి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మంచి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాలెస్లో కొన్ని సీక్రెట్ లాకర్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఆ టైంలో వాళ్ళు బంగారు వ్యాపారం చేశారు కాబట్టి దొంగలు పడ్డా వాళ్ళు ఎవరికి తెలియకుండా ఉండాలి. కొన్ని సీక్రెట్ లాకర్స్, సీక్రెట్ రూమ్స్ అవి కూడా వాళ్ళు అందులోపల కట్టించారనమాట. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ టైంలో ఇప్పుడు మనకి వెయింగ్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, బంగారం వెయి చేయడానికి అలాంటి వాటికి. ఆ టైంలో స్టోన్స్ ఉండే అనమాట. మనం అలాగే ఇప్పుడు 1 kg స్టోన్స్, 2 kg స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళం. అలాగా గోల్డ్ వే చేయడానికి స్టోన్స్ ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసిన ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ కానీ లేదంటే వాళ్ళు కూర్చునే ప్లేసెస్ దగ్గర ఎలా ఉండేది, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదంటే ఆ వెయింగ్ చేసే వెయింగ్ మెషిన్స్ కానీ అవన్నీ అక్కడ వాళ్ళు అలా మ్యూజియంలో ఎలా స్టోర్ చేసి ఇక్కడ కూడా అలా స్టోర్ చేశారు అనమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ కూడా ఉంది, ఇంకొక బ్యూటిఫుల్ ప్యాలెస్ కూడా ఉంది. అదేంటి అంటే సలీం సింగ్ కి హవేలీ. అంటే ఈ ప్యాలెస్ ఏంటి అంటే మనకి ఒక పెద్ద టైటానిక్ షిప్ లో ఒక ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ ఎలాగైతే మనకు కనిపిస్తుందో సో ఈ ప్యాలెస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇది అప్పట్లో రాజులలో ఒక గొప్ప మంత్రి
అతను సలీం అనమాట, అతని పేరు సలీం సింగ్. సో అందుకని దానికి ఆ పేరు పెట్టారు. తనే దాన్ని ఓపెనింగ్ చేశారంట. సో అందుకని దానికి ఆ పేరు పెట్టారు. ఇదైతే చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది సేమ్ ఎగ్జాక్ట్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే, మనం ఇప్పుడు పెద్ద బోట్ మీద 5 స్టేర్లు 6 స్టేర్లు కట్టేసి రూమ్స్ అవన్నీ పెడుతుంటారు కదా, దానిపైన వాళ్ళకి స్టేర్ కట్టినప్పుడు అది ఎలా ఉంటుందో, సో ఈ ప్యాలెస్ కూడా అలాగే టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో దీని మీద నుంచి ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు, లోపల అన్ని చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనకు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఇక్కడతో మన ఈ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకి దగ్గరలో కొన్ని మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి అనమాట. అందులో ఒకటి ఏంటి అంటే గడిసర్ లేక్. ఈ గడిసర్ లేక్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఆ టైంలో వాళ్ళకి వాటర్ అన్ని, ఇది ఎడారి కాబట్టి ఇక్కడ నీళ్లు ఎక్కువ దొరకవు. సో వచ్చిన వాటర్ ని సేవ్ చేసుకోవడం కోసం ఈ లేక్ ని ఆ టైంలో రాజులు వాళ్ళు కట్టించారంట. సో ఈ లేక్ ఏంటి అంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వాటర్ కి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఈ లేక్ ని బాగా డిజైన్ చేసి కట్టించారు. ఇంకోటి, ఈ లేక్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. దీని మధ్యలో ఒక చిన్న ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న మందిరం లాగా ఉంటుంది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ బోటింగ్స్ కూడా ఉంటాయి. ఈ వాటర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు. బోటింగ్ అవైలబిలిటీగా ఉంటుంది అనమాట. సో అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఈవినింగ్ సన్ సెట్ టైంలో అయితే ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీకు ఒక సైడ్ అంతా గోల్డ్ కలర్లో కనిపిస్తుంటుంది. సో ఆ ఫోర్ట్, ఆ మధ్యలో ఉన్న మందిరం లేదా వాటర్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి. సో అంత బాగుంటుంది. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో 365 రోజులు వాటర్ ఉంటాయంట, ఎప్పుడు ఎండిపోదంట ఈ లేక్. సో అది దీని స్పెషాలిటీ అనమాట. సో ఈ లేక్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్పాట్ ఏంటంటే అమర్ సాగర్ లేక్. ఈ లేక్ అంటే రాజులు వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడేవాళ్ళు అని చెప్పేసి, ఇది కోట కానుకొని ఉంటుంది. సో ఈ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే, ఈ 2 లేక్స్ కి ఆ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంత బాగా వాళ్ళు ఆర్కిటెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ లేక్ చెప్తున్నాం కదా, ఈ లేక్ కి మనకి ఈ ఒడ్డున మనకి జైన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ అన్ని శాండ్ స్టోన్ తోనే చేశారు. సో ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సో వాళ్ళ ఆర్ట్కి వాళ్ళ గొప్పతనాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం కట్టినవి అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు. సో వాళ్ళు ఎప్పుడో 100 ఏళ్ల నాటి క్రితం కట్టిన కన్స్ట్రక్షన్స్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం ఈ లేక్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే కులధారా విలేజ్. దీన్ని గోస్ట్ విలేజ్ అని కూడా అంటారు. సో ఇంతకు ముందు చాలా మంది ఇక్కడ స్టే చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ ఎవరు ఉండట్లేదు. దాన్ని గోస్ట్ విలేజ్ అంటారు. అంటే నైట్ అయితే దయ్యాలు అవి తిరుగుతుంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీస్ చెప్తుంటారు. అందులో ఒక స్టోరీ ఏంటి అంటే, అక్కడ చాలా చోట్ల నుంచి బ్రాహ్మణులు అందరూ వచ్చి ఆ రాజ్యంలో ఉంటున్నారంట. సో ఆ రాజ్యం రాజు ఒక బ్రాహ్మణ కుమార్తెని ఇష్టపడి, నేను పెళ్లి చేసుకుంటానంటే, మేము బ్రాహ్మణులం వేరే వాళ్ళకి ఇచ్చి చెయ్యము అంటే, మీకు ఒక రోజు టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కూతురు నేను వివాహం చేసుకుంటాననేసరికి వాళ్ళందరూ ఆ ఊరి నుంచి వెళ్ళిపోతూ ఈ రాజ్యం నాశనం అయిపోతుంది, ఇది ఒక దయ్యాల దిబ్బలా తయారైపోతుంది అని చెప్పి శపించి వెళ్ళిపోయారంట. సో ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఈ రాజు సంగతి ఏంటో ఎవరికి తెలియదు. తర్వాత చాలా మంది ఆ రాజు దయ్యమే అక్కడ తిరుగుతుంటారని చెప్తుంటారు. లేదంటే ఆ చనిపోయిన బ్రాహ్మణ ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇళ్ళ దగ్గర ఉండి తిరుగుతున్నాయని చెప్తుంటారు అనమాట. సో అది ఎంతవరకు వాస్తవమో ఎవరికి తెలియదు. చాలా మంది చాలా స్టోరీస్ చెప్తుంటారు. అందులో ఇదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక మూవీ షూటింగ్ కూడా జరిగింది. అదేంటంటే కార్తీది ఖైదీ మూవీ షూటింగ్ ఉంది కదా. సో అది క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, వాళ్ళ దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తారు. సో ఆ షాట్ మనకి ఈ లొకేషన్ లోనే జరిగింది అనమాట. సో చాలా మంది ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. మార్నింగ్ టైంలోనే విజిట్ చేస్తారు, ఈవినింగ్ టైంలో గోస్ట్ టౌన్ అని చెప్పా కదా. సో అందరూ అంత త్వరగా అక్కడికి వెళ్ళరు. సో ఈ ప్లేస్ విజిట్ చేయడానికి కూడా చాలా బాగుంటది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మోస్ట్ స్పెషల్ డెజర్ట్ సఫారీ. సో డెజర్ట్ సఫారీకి వెళ్ళాలి అంటే మనకి అక్కడ జీప్స్ లో డెజర్ట్ సఫారీకి వెళ్ళొచ్చు, లేదంటే క్యామెల్స్ మీద ఎక్కి డెజర్ట్ సఫారీ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే, మనకు అక్కడ డెజర్ట్ సఫారీతో కాకుండా డెజర్ట్ స్టే కూడా ఉంటుంది. సో స్టే కోసం అక్కడ రూమ్స్ అవైలబిలిటీ, అంటే రూమ్స్ లాగా కాదు, జస్ట్ కొంచెం టెంట్స్ అలా వేసి పెడతారు కదా, అలా పెట్టి బెడ్స్ అవన్నీ చేసి అవన్నీ ఉంటాయి అనమాట. సో అక్కడ స్టే చేయొచ్చు. లేదనుకుంటే జస్ట్ మనం వెళ్ళి సఫారీ చేసుకొని ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట, అందులో పార్టిసిపేట్ చేసుకొని రావచ్చు. అక్కడ ట్రెడిషనల్ డాన్సెస్ అవన్నీ ఉంటాయి కదా. సో సాయంత్రం అవగానే క్యాంప్ ఫైర్ అవన్నీ వేసి ట్రెడిషనల్ డాన్స్, ఫుడ్ అవన్నీ పెట్టి మంచి మ్యూజిక్ షోస్ అన్నీ ఉంటాయి. సో అది ఎంజాయ్ చేసి నైట్ వచ్చేయచ్చు. లేదు నేను నైట్ అంతా స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయడానికి చిన్న టెంట్స్ టైప్లో అట్లాగా ఉంటాయి అనమాట. సో అక్కడ స్టే చేసుకొని రావచ్చు, అది మీ ఇష్టం. సో అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ మెయిన్ ఏంటంటే, మీరు ఈవినింగ్ సన్సెట్ టైంలో కనుక ఆ డెజర్ట్లో కూర్చొని చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్సెట్ వ్యూ అయితే సన్సెట్ బాగుంటుంది. మీరు నైట్ స్టే చేసినట్టయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది.
ఆ డెజర్ట్ సఫారీ చేస్తుంటే మాత్రం మనకి చాలా హాయిగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కానీ ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్లేస్ని మనం విజిట్ చేయాలంటే బెస్ట్ టైం ఏంటి అంటే వింటర్. ఎందుకంటే మనకి వింటర్లో అంత ఎండ అనిపించదు. సమ్మర్లో అయితే డెజర్ట్ కదా, మండిపోతుంది అనమాట. సో డెజర్ట్ కాబట్టి వింటర్ టైం ప్రిఫర్ చేసుకోండి. సమ్మర్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సమ్మర్లో అయితే మనం అసలు బయటికి కూడా రాలేము, అంత ఎండ ఉంటుంది అక్కడ. సో వింటర్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్. అందులోనూ ఈ డెజర్ట్ సఫారీ అయితే చాలా బాగుంటుంది వింటర్లో. సో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే మనం తిరిగి వచ్చే దారిలో ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే మందిర్ ప్యాలెస్. అది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ చిన్న చిన్నవి అంటే ఇట్లాగా కోటలో చిన్న అంతస్తులు ఎలా ఉంటాయో, కోటలో ఉన్న చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా అంత బ్యూటిఫుల్గా మండపాలు అవన్నీ ఆర్కిటెక్ట్ చేసి ఉంటాయి అనమాట ఆ ప్లేస్. అది కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ మన రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మనం తిరిగి వెళ్ళిపోవడమే. ఇంతటితో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.